మహువా మొయిత్రా ఆమె వాగ్దాటి, వాక్పటిమ, శైలి, ధైర్యం లోక్సభలో మాట్లాడుతుంటే అందరూ వినాల్సిందే, అందరూ ఆకర్షితులు అవ్వాల్సిందే, అంత అద్భుతంగా మాట్లాడతారు. ఆవిడ ఏ ప్రశ్న అడిగినా దానిలో చాలా ధైర్యం ఉంటుంది, దమ్ము ఉంటుంది. అటువంటి ఆవిడ పైన ఈ రోజున క్యాష్ ఫర్ క్వైరీ పార్లమెంట్లో క్వశ్చన్స్ అడగడానికి డబ్బులు తీసుకుంటుందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎంపీల హక్కు ప్రశ్నలను అడగటం మనందరికి తెలుసు. లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్. పార్లమెంటరీ డెమోక్రసీ అంటే అది. అంటే ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతారు, ప్రభుత్వం తప్పు చేస్తే క్వశ్చన్ చేస్తారు, ప్రభుత్వం నుంచి సమాచారం రాబడతారు, ప్రభుత్వ విధానాల్ని అడుగుతుంటారు, ప్రభుత్వం తప్పు చేస్తే దుయ్యబడుతుంటారు. అంతెందుకు, ఈ పార్లమెంటరీ క్వశ్చన్స్ లేదే ప్రభుత్వం స్ట్రైట్గా పనిచేయదని చాలామంది అంటుంటారు పార్లమెంటరీ డెమోక్రసీస్లో. అటువంటి పరిస్థితిలో మహువా మొయిత్రా రెగ్యులర్గా పార్లమెంట్లో చాలా ఫేమస్. ఆవిడ ఏ క్వశ్చన్ అడిగినా అందరూ వినాల్సిందే. ఆవిడ ముఖ్యంగా రూలింగ్ పార్టీకి సంబంధించిన అంశాలు, అదానీ గ్రూప్ సంబంధించిన అంశాలు చాలా లోక్సభలో లేవనెత్తుతున్నారు. అయితే ఆవిడ ఇప్పుడు చాలా విమర్శలకు గురవుతున్నారు గత 3-4 రోజుల నుంచి. ఆవిడ పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి. అసలు క్వశ్చన్స్ అడిగితే డబ్బులు తీసుకుంటారా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎంపీలు డబ్బులు తీసుకుంటారా? తీసుకోవచ్చా? రెండో క్వశ్చన్. ఇక్కడ మనం గమనించాల్సింది, ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకుంటున్నారు. క్యాష్ ఫర్ క్వైరీ అనే కాన్సెప్ట్ ఈరోజు కొత్త కాదు. మొదటి పార్లమెంట్లోనే బులియన్ మార్కెట్ గురించి క్వశ్చన్స్ అడిగినందుకు ముద్గల్ అనే ఒక ఎంపీ డబ్బులు తీసుకున్నారని చెప్పి అలిగేషన్స్ వచ్చాయి. 2005లో కోబ్రా పోస్ట్ అనే న్యూస్ ఛానల్ చాలా ప్రచురించిందనమాట. 11 మంది ఎంపీలు డబ్బులు తీసుకుంటున్నారు పార్లమెంట్లో క్వశ్చన్స్ అడగడానికని. పార్లమెంట్లో క్వశ్చన్స్ అడగడానికి ఎంపీలు డబ్బులు తీసుకోవడం అనే ఎలిగేషన్ కొత్తది కాదు, దీనికి ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. అయితే మహువా మొయిత్రాకు సంబంధించి ఈవిడ డబ్బులు తీసుకుందని ముఖ్యంగా దర్శన్ హిరనందని అనే హిరనందని గ్రూప్ చైర్మన్ ఆయన అఫిడవిట్ రూపంలో పార్లమెంట్ అంటే లోక్సభ ఎథిక్స్ కమిటీకి సబ్మిట్ చేశారు. ఆవిడ డబ్బులు స్వీకరించిందని, బ్రైబ్ డిమాండ్ చేసిందని, లగ్జరీ ఐటమ్స్, ఐఫోన్స్ ఇలాంటివన్నీ అడిగిందని చెప్పారనమాట. దాంతోపాటు పార్లమెంట్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనకు తెలుసు క్వశ్చన్ అవర్, పార్లమెంట్ అనేది ఫస్ట్ అవర్ క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది. ఆ క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడగాలంటే 2 రకాలుగా, ఇప్పుడు టెక్నికల్గా పాత రోజులు అయితే ప్రింటెడ్ ఫామ్లోనే, అంటే ఒక స్లిప్ ఇస్తారు, ఒక ఫామ్ ఇస్తారు, దానిలో మనం క్వశ్చన్ రాయాలి. కాకపోతే ఇప్పుడు ఆన్లైన్లో కూడా క్వశ్చన్ అడగవచ్చు అనమాట. యాక్చువల్గా ఆవిడ ఆన్లైన్లోనే క్వశ్చన్స్, ఆవిడ లాగిన్ క్రెడెన్షియల్స్, లాగిన్ ఐడి, పాస్వర్డ్ అన్నీ కూడా దర్శన్ హిరనందనికి ఇచ్చిందని చెప్పి, అవన్నీ కూడా ఆయన యాక్సెస్ చేశారని చెప్పి, ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ ఆయన రాసేసుకున్నాడని చెప్పి అభియోగాలు వస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా ఈ దర్శన్ హిరనందని అఫిడవిట్ ద్వారా నేను ఆవిడ లాగిన్ క్రెడెన్షియల్స్ మొత్తం వాడానని చెప్పడంతో చాలా పెద్ద దుమారమే వస్తుందన్నమాట. సో ఈ పార్లమెంట్లో తనకి నచ్చిన క్వశ్చన్స్ అడగడానికి, ఎవరైనా క్వశ్చన్స్ చెప్తే అవి అడగడానికి ఆవిడ డబ్బులు తీసుకుంటున్నారని, ముఖ్యంగా అదానీ గ్రూప్కి వ్యతిరేకంగా ఆవిడ చాలా క్వశ్చన్స్ అడిగారని, దాదాపు ఈ మధ్యకాలంలో ఆవిడ అడిగిన 61 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ అదానీ గ్రూప్ని టార్గెట్ చేస్తూ ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి నిషికాంత్ దూబే అనే బీజేపీ ఎంపీ ఆవిడపైన లోక్సభ స్పీకర్కి ఫిర్యాదు చేశారు. షీ కమిటెడ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్, కంటెంప్ట్ ఆఫ్ హౌస్, క్రిమినల్ కాన్స్పిరసీ అని చెప్పి. మీకు తెలుసు ఇమీడియట్గా స్పీకర్ ఏం చేయొచ్చని. స్పీకర్ ఈ విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించారు, లోక్సభ ఎథిక్స్ కమిటీకి పంపించారనమాట. లోక్సభ ఎథిక్స్ కమిటీ దీన్ని ఎంక్వైరీ చేస్తోంది. ఈ సందర్భంగా ఈ బిజినెస్ మ్యాన్ని తర్వాత ఈవెంట్ని కూడా పిలిచే అవకాశం కనిపిస్తోంది భవిష్యత్తులో. అయితే ఇక్కడ క్వశ్చన్, అసలు పార్లమెంట్లో క్వశ్చన్ అడగటం ఏంటి, ఈ క్వశ్చన్ అవర్ సంగతి ఏంటి ఒకసారి చూద్దాం. సాధారణంగా లోక్సభలో ఫస్ట్ అవర్ని క్వశ్చన్ అవర్ అంటారు. ఈ క్వశ్చన్ అవర్లో ఎంపీస్ క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. ఎంపీస్ క్వశ్చన్స్ అడగవచ్చు అంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ అప్పటికప్పుడు లేసి అడగడానికి ఉండదు, ముందే నోటీస్ ఇవ్వాలి. వీటికి సంబంధించి రూల్ 32 to 54 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ ద్వారా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. రూల్ 32 to 54, రూల్ 32 నుంచి 54 వరకు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ లోక్సభ, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ. అదేవిధంగా డైరెక్షన్స్ 10 to 18, డైరెక్షన్స్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇవన్నీ దీని ప్రకారం వాళ్ళు క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. ఒక ఎంపీ క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ లోక్సభలో ఉన్న లోక్సభ ఎంపీ క్వశ్చన్ అడగాలంటే లోక్సభ సెక్రటరీ జనరల్కి ఇంటిమేషన్ ఇవ్వాలి, క్వశ్చన్ టెక్స్ట్ చేయాలి, తర్వాత ఏ మినిస్టర్ దానికి అడ్రస్ చేస్తున్నారో, ఏ డెసిగ్నేటెడ్ మినిస్టర్ దానికి ఆన్సర్ చేయాలో వాళ్ళ పేరు చెప్పాలి, ఆ మినిస్ట్రీ పేరు చెప్పాలి, ఏ రోజు ఆ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో ఆ డేట్ ఇవ్వాలి. ఒకవేళ
ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటే ఏ క్వశ్చన్ ముందు ఆన్సర్ కావాలి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. సో జనరల్గా క్వశ్చన్స్లో ఓరల్ క్వశ్చన్స్ ఉంటాయి, రిటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ఎంపీ మోర్ దెన్ 5 నోటీసెస్ ఇవ్వకూడదు. ఒక డేలో మోర్ దెన్ 5 నోటీసెస్, నాకు పలానా రోజు ఆన్సర్ చెప్పాలి అని మోర్ దెన్ 5 నోటీసెస్ ఇవ్వకూడదు అనమాట. ఒక రోజుకి మోర్ దెన్ 5 నోటీసెస్ ఇచ్చారనుకోండి, సో పలానా రోజు నాకు మోర్ దెన్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలని మోర్ దెన్ 5 వచ్చినప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్వశ్చన్స్కి నెక్స్ట్ డే ఆన్సర్స్ ఇస్తారనమాట. సో క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడగాలంటే అప్పటికప్పుడు ప్లేస్ అడగటానికి కూడదు. మినిమం 15 డేస్ ముందు నోటీస్ ఇవ్వాలి, 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలన్నమాట. సో ఈ క్వశ్చన్ అవర్ నోటీసులు 2 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి పార్లమెంట్లోనే ఒక ప్రింటెడ్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో క్వశ్చన్ రాసి నోటీస్ ఇవ్వచ్చు. లేదా కొత్తగా ఏంటంటే ఎంపీస్ అందరికీ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఇచ్చారు, ఆన్లైన్ ద్వారా క్వశ్చన్స్ పంపించేయచ్చు అనమాట. ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా క్వశ్చన్ పంపించవచ్చు అనమాట. ఒకసారి ఆ క్వశ్చన్స్ వెళ్ళిన తర్వాత సెక్రటరీ జనరల్, లోక్సభ సెక్రటేరియట్ దాన్ని అన్నింటినీ వెరిఫై చేసి స్పీకర్కి పెడుతుంది. ఆ క్వశ్చన్ని అడ్మిట్ చేయాలా వద్దా అని చెప్పి స్పీకర్ అడ్మిషన్ చేస్తారనమాట. క్వశ్చన్ అడ్మిట్ చేద్దాం వద్దా అని చెప్పి. జనరల్గా క్వశ్చన్ అనేది 150 పదాలకు మించకూడదు. లోక్సభలో అడిగే క్వశ్చన్ కానీ రాజ్యసభలో అడిగే క్వశ్చన్స్ కానీ జనరల్గా 150 వర్డ్స్కి మించకూడదు అనమాట. క్వశ్చన్స్లో డిఫమేటరీ స్టేట్మెంట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఉండకూడదు. అదేవిధంగా లార్జర్ పబ్లిక్ పాలసీ గురించి క్వశ్చన్స్, అంటే జనరల్గా ఉండే విషయాల కన్నా కూడా స్పెసిఫిక్ అంశాలు ఎక్కువ అడగాలన్నమాట. సో కోర్టు జడ్జిమెంట్ పెండింగ్లో ఉన్న అంశాలు కూడా క్వశ్చన్స్ అడగకూడదు. సో దీంతో పాటు క్వశ్చన్స్ అనేవి 4 రకాలు ఉంటాయి. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. స్టార్ట్ క్వశ్చన్స్, అన్స్టార్ట్ క్వశ్చన్స్, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ అడ్రస్ టు ప్రైవేట్ మెంబర్స్. స్టార్ట్ క్వశ్చన్స్, అన్స్టార్ట్ క్వశ్చన్స్, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ అడ్రస్ టు ప్రైవేట్ మెంబర్స్. స్టార్ట్ క్వశ్చన్స్ అంటే ఏదైతే యాస్ట్రిక్ మార్క్ ఉంటుందో వాటి స్టార్ట్ క్వశ్చన్స్ అంటాం. కనీసం 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. స్టార్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే కనీసం 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఈ స్టార్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మినిస్టరు ఓరల్ రిప్లై ఇస్తారు, ఫ్లోర్ మీద నించుని రిప్లై ఇస్తారనమాట. అవసరమైతే సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. స్టార్ట్ క్వశ్చన్స్కి సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. తర్వాత ఒక ఎంపీ ఓరల్ రిప్లైకి స్టార్ట్ క్వశ్చన్ ఒకటే అడగొచ్చు రోజుకి, 1 డేకి ఒకటే స్టార్ట్ క్వశ్చన్, మోర్ దెన్ దట్ అడగరనమాట. లోక్సభలో మ్యాక్సిమం పర్ డే 20 స్టార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, 20 స్టార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. లోక్సభలో మ్యాక్సిమం ఒక రోజుకి 20 స్టార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా అన్స్టార్ట్ క్వశ్చన్స్ కూడా 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. అన్స్టార్ట్ క్వశ్చన్స్ కూడా 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. అన్స్టార్ట్ క్వశ్చన్స్కి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉండవు, ఓన్లీ మెయిన్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఎందుకంటే ఫ్లోర్లో రిప్లై ఇవ్వరు, రిటర్న్ రిప్లై ఇస్తారు. అన్స్టార్ట్ క్వశ్చన్స్కి రాతపూర్వకంగా మినిస్ట్రీ రిప్లై ఇస్తుంది అనమాట. అయితే జనరల్గా స్టార్ట్ క్వశ్చన్స్ అనేవి పెద్ద పబ్లిక్ పాలసీ ఇష్యూస్ లేకపోతే గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే ఇష్యూస్ అవి ఉంటాయి. డేటాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ సంబంధించిన క్వశ్చన్స్ రిటర్న్ రిప్లై అన్స్టార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. జనరల్గా అలా ఉంటాయి. ఒక డేటా కావాలనుకో అది అన్స్టార్ట్ క్వశ్చన్ ఉంటుంది, లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఆన్సర్ కావాలనుకో అది స్టార్ట్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. తర్వాత షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్, ప్రజలకు సంబంధించిన అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉంటే షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ విత్ ఇన్ 10 days లోపల దానికి ఆన్సర్స్ ఇస్తారు. జనరలీ 10 రోజుల లోపలే షార్ట్ నోటీస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయన్నమాట. సో షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ఎందుకు అంత ఫాస్ట్గా అడిగారో కూడా రీజన్ చెప్తారు, ఎందుకంటే అవి అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉంటాయి. సో షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ కూడా ఓరల్ రిప్లై వస్తుంది, అంటే ఫ్లోర్లో రిప్లై ఇస్తారు మినిస్టర్. సో షార్ట్ నోటీస్ క్వశ్చన్స్కి సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్కి సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు, అది కూడా కొంచెం స్ట్రాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత 4వ రకం క్వశ్చన్స్ టు ద ప్రైవేట్ మెంబర్స్. సో ఎవరైనా ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టినా, ప్రైవేట్ మెంబర్ అంటే మినిస్టర్ కాదు, ఎంపీ. ఎనీ ఎంపీ హూ ఇస్ నాట్ ఎ మినిస్టర్ ఇస్ అ ప్రైవేట్ మెంబర్ అనమాట. ప్రైవేట్ మెంబర్ అంటే వాళ్ళు ఏమైనా బిల్స్ పెట్టినా, తీర్మానాలు పెట్టినా, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే వాళ్ళని కూడా క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. దాన్నే క్వశ్చన్స్ టు ద ప్రైవేట్ మెంబర్స్ అంటారు. అయితే మీకు తెలుసు, ఎంపీకి ప్రజాప్రతినిధులకున్న ఇన్హరెంట్ అండ్ అన్ఫెక్టెడ్ రైట్ టు క్వశ్చన్, ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేయటం అనమాట. దీన్ని ఎవరు కంట్రోల్ చేయడానికి లేదు. గవర్నమెంట్ తప్పులు చేస్తోందా, గవర్నమెంట్ పాలసీస్ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, మినిస్టర్స్ ఇంకా కొంత బెటర్ స్టెప్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, గవర్నమెంట్ ల్యాప్సెస్ ఎక్కడ కనిపిస్తున్నాయి, ఇవన్నీ క్వశ్చన్ అవర్లో మనకు అర్థమైపోతుంటాయి. అయితే గవర్నమెంట్ కూడా ఈ క్వశ్చన్స్ మంచిదే, ఎందుకంటే బెటర్ పబ్లిక్ పాలసీ ఎలా చేయొచ్చు, రకరకాల పార్లమెంటరీ కమిషన్స్ ఎలా వేయొచ్చు, తర్వాత కొత్త చట్టాలు చేయడానికి, కొత్త పాలసీస్ చేయడానికి ఈ క్వశ్చన్స్ ద్వారా గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంటుంది. సో క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, దానిలో డౌట్ లేదు. అయితే ఇలా పార్లమెంట్లో నిజంగా కనుక క్వశ్చన్ అడగడానికి డబ్బులు తీసుకుంటే అది నైతిక విలువలకు విరుద్ధమే. రెండోది, ఇది ప్రూవ్ అయితే కనుక ఎంత దారుణంగా ఉంటుంది. ఆల్రెడీ ఈవిడ క్రెడెన్షియల్స్ దుబాయ్ నుంచి ఓపెన్ చేశారని చెప్పి ఎలిగేషన్ ఉంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వాళ్ళ దగ్గర ఈ ఎవిడెన్స్ ఉందని చెప్పి
వాళ్ళు ఎంక్వైరీ కమిటీస్తో షేర్ చేశారని చెప్పి కూడా వస్తున్నాయి అనమాట న్యూస్. ఇదే కనుక జరిగితే బయట దేశాల నుంచి ఆవిడ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసి ఎవరెవరో బిజినెస్ పీపుల్ క్వశ్చన్స్ పోజ్ చేస్తుంటే అంతకంటే నిజంగా మన సార్వభౌమ అధికారానికి థ్రెట్ ఏముంది చెప్పండి. కానీ అలా జరుగుంటుందా? ఇదో పెద్ద క్వశ్చన్ అనమాట. అయితే లోక్సభ ఎథిక్స్ కమిటీ అని కూడా లోక్సభలో ఎథిక్స్ కమిటీ ఉంది, రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ ఉందన్నమాట. లోక్సభలో ఎథిక్స్ కమిటీ 2000 సంవత్సరంలో ఏర్పడింది. జిఎంసి బాలయ్య గారు స్పీకర్గా ఉన్నప్పుడు లోక్సభలో ఎథిక్స్ కమిటీ ఏర్పడింది అనమాట. రాజ్యసభలో ఎథిక్స్ కమిటీ 1997లో ఏర్పడింది. సో లోక్సభలో ఎథిక్స్ కమిటీ 2000లో ఏర్పడింది. 2015 నుంచి లోక్సభ ఎథిక్స్ కమిటీ ఒక పర్మనెంట్ బాడీ అయింది, శాశ్వత కమిటీగా ఏర్పడింది అనమాట. సో ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుందంటే ఏదైనా లోక్సభ ఎంపీస్ పైన నైతిక విలువలకు వ్యతిరేకమైన కంప్లైంట్స్ ఏమైనా వస్తే చూడటం, ఎలాంటి నైతిక విలువలు పాటించాలి రికమెండేషన్స్ చేయటం, ఎంపీస్కి కోడ్ ఆఫ్ కండక్ట్ నియమావళి ప్రవర్తన వీటి మీద రికమెండేషన్స్ చేయటం, దాంతో కోడ్ ఆఫ్ కండక్ట్కి కొత్తగా అమెండ్మెంట్స్, కోడ్ ఆఫ్ వాళ్ళ ప్రవర్తన నియమావళి వీటికి సంబంధించి కొత్త సవరణలు తీసుకురావటం అంటే రికమెండేషన్స్ చేయటం, ఇవన్నీ ఎథిక్స్ కమిటీ చూస్తుందన్నమాట. సో ఎథిక్స్ కమిటీ కూడా ఈ కేసుని మహువా మొయిత్రా కేసుని చాలా సీరియస్గానే తీసుకుంటోంది. అయితే మహువా మొయిత్రా మాత్రం ఈ ఎలిగేషన్స్ని తోసిపుచ్చుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడేమంటుంది తెలుసా, ఎథిక్స్ కమిటీ నిండా బీజేపీ మెంబర్స్ ఉన్నారు, నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు అని చెప్తోంది. ఓవరాల్గా ఈ కేసు ఎట్టిపోతుందో చూడాలి. ఎందుకంటే ఇది ఒక ఉమెన్ ఎంపీ, ఆవిడ చాలామందికి ఇన్స్పిరేషన్ అనమాట, అంత ధైర్యంగా ఒక మహిళ మాట్లాడుతుంటే. కానీ ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు మాత్రం పబ్లిక్ ట్రస్ట్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. సో విల్ సీ, వెయిట్ అండ్ సీ ఫర్ ద నెక్స్ట్ కోర్స్, అసలు ఏం జరుగుతుందని చూద్దాం.